వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 25 lakhs 50 months 25 lakhs 50 months చిట్టి గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందామండి. సో మనకు ఆల్రెడీ తెలిసిందే కపిల్ చిట్ ఫండ్ కపిల్ చిట్ ఫండ్ అనేది మనకు 1 lakh నుంచి 1 crore వరకు ఎవ్రీ మంత్ మనకి ఏంటంటే ఆన్లైన్లో మనకు చిట్స్ అనేది అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ కూడా మనకి ఏంటంటే 1 lakh నుంచి 1 crore వరకు చిట్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో దాంట్లో మనకి ఏంటంటే ఈరోజు 25 లక్షల చిట్టు గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. సో 25 లక్షల చిట్టు వచ్చేసి మనకు 50,000 ఇంటూ 50,000ను మీరు 50 సార్లు మీరు కడితే మీకు 20 లక్షలు అవుతుంది. సో మీ ఫస్ట్ మంత్ థర్డ్ మంత్ మాత్రమే మీకు ఫుల్ పేమెంట్ పడుతుంది. రిమైనింగ్ మొత్తం కూడా మీకు ఏంటంటే 32,500 అని పడుతుంది. ఈ 32,500 అనేది 1 year వరకు కూడా ఫిక్స్ ఉంటుందండి. ఈ ఫిక్స్ అనేది ఫిక్స్ ఉన్నంతసేపు మనకు డ్రాలో ఉంటుంది. చిట్ అనేది మొత్తం టోటల్గా డ్రాలో ఉంటుంది. అండ్ ఈఎంఐ కూడా మినిమం ఈఎంఐ కూడా అప్పటి వరకు అనేది ఉంటుంది. సో తర్వాత ఏంటంటే 32,500 నుంచి మనకి 33,000 34,000 ఇలా ఇంక్రీజ్ అవ్వకుంటూ లాస్ట్కి 50,000 దాకా పోతుంది. సో ఇక్కడ మినిమం 32,500 మ్యాక్సిమం వచ్చేసి 50,000 అవుతుందండి. సో ఈ బిట్వీన్లోనే మనం పేమెంట్ కట్టాల్సింది ఉంటుంది ఈ చిట్స్లో. సో స్టార్టింగ్లో మీరు లిఫ్ట్ చేసుకున్న ఎవరు కూడా బిట్ పేబుల్ అమౌంట్ అనేది ఈ డ్రాలో ఉన్నంతసేపు మీకు 15 lakhs రావడం జరుగుతుంది. ఈ డ్రా సిస్టమ్ అనేది స్పిన్నింగ్ టోటల్లీ ఆన్లైన్. సో టోటల్ ఆన్లైన్లో ఉంటుంది. ఇది స్పిన్నింగ్ సిస్టంలో ఉంటుంది. ఎవరికి వచ్చినా కూడా మనకి ఏంటంటే బెస్ట్గా మీకు 9 months 10 months అండ్ 12 months వరకు కూడా మీకు బిట్ పేబుల్ అనేది 15 lakhs వస్తుంది. ఆఫ్టర్ మనకి ఇది 15 lakhs నుంచి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది బిట్ పేబుల్. ఇది 16 lakhs 17 lakhs లాస్ట్కి వచ్చేసి మనకు 23,75,000 అనేది మనకు బిట్ పేబుల్ రావడం జరుగుతుంది లాస్ట్ వరకు ఉంటే. ఇక్కడ ఆవరేజ్గా మనకి ఏంటంటే 5 lakhs దాకా మనకు డివిడెండ్ వస్తుంది. 5 lakhs దాకా మనకు డివిడెండ్ రావడం అనేది జరుగుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ మీకు 18 to 19 lakhs మీరు పేమెంట్ చేస్తే మీకు 23,75,000 అనేది మీకు రావడం జరుగుతుంది. సో దీంట్లో మంచి బెనిఫిట్ ఉందండి 25 lakhsలో. ఇది చాలామంది అడుగుతున్నటువంటి చిట్ ఇది. సో అందుకని మనకు రిపీటెడ్గా దీన్ని మనం వీడియోలు చేయడం జరుగుతుంది. అందరికీ రీచ్ కావాలనే ఉద్దేశంతో మళ్ళీ చేయడం జరుగుతుంది. సో ఇది చాలామందికి యూస్ఫుల్ అవుతుంది కూడా. సో దీని యొక్క షూటీస్ కూడా మనం ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో దాన్ని ఎఫ్ఎల్ అంటే ఏ చిట్ అయినా సరే మనకు ఫ్యూచర్ లాబిలిటీ బట్టి మనకు షూటీస్ అడగడం జరుగుతుంది. సో షూటీస్ కూడా మనకి ఏంటంటే ఆల్ గవర్నమెంట్ అనేది కంపల్సరీ అని మీకు కాదు. మీరు పేమెంట్ రెగ్యులర్గా కట్టుకుంటే మీకు ఏంటంటే ప్రైవేట్ అయినా అండ్ ఐటీ అయినా మనకు షూటీస్ అనేది యాక్సెప్ట్ చేస్తాం కాబట్టి. సో దీనికి సంబంధించిన ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. దీని యొక్క పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.